హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గీతా సిస్టర్స్. నేను మీ గౌరీ. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో నేను కొన్ని కొత్త ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అంటే ఫ్లవర్ ప్లాంట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంచెం ఫ్లవర్ ప్లాంట్స్ తెచ్చుకున్నాను. అవి ఈరోజు వేసుకుంటున్నాను. నేను ఇలా వేస్ట్గా ఉండే వాటితోని ప్లాంట్స్ వేసుకోవాలని చెప్పేసి దగ్గర ఇలాగా వాటర్ క్యాన్స్ 10 లీటర్ వాటర్ క్యాన్స్ ఉన్నాయి. సో నేను ఇందులో వేసుకుంటున్నాను. ఇవి స్క్రాప్ కోట్లో అయినా మనకి దొరుకుతాయి. నాకు తెలిసి 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తారు. లేదంటే మనం యూజ్ చేసేవి మనం స్టోర్ చేసుకున్నా సరిపోతుంది. సో నేను వీటిని అయితే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే అన్నిటికీ పాట్స్ కొనాలి, సిమెంట్ పాట్స్ కొనాలంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి వీటిని తీసుకుంటున్నాను. అలాగే నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఈ ప్లాంట్ ఏంటంటే ఫైకస్ ప్లాంట్. ఫైకస్ బాన్సై చేయొచ్చు కదా. సో బాన్సై ప్లాంట్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి నేను ఇది ప్రెజెంట్ అయితే ఆర్డర్ పెట్టాను. సో దీన్ని కూడా ఇప్పుడు వేసుకుంటున్నాను. అలాగే నేను తెచ్చుకున్న ప్లాంట్స్ ఏంటి అంటే ఇది బొడ్డు మల్లె. ముద్దగా మల్లెపూ వస్తుంది కదా. సో ఇది బొడ్డు మల్లె. నేను తెచ్చుకొని ఒక 4 days అట్లా అయిపోయిందండి. వీడియో చేయాలి అని చెప్పేసి నేను ఈ వాటర్లో పెట్టేసి ఉంచేసాను. సో ఇదేమో పందిరి మల్లె, అంటే పాకుతూ వెళ్తుంది కదా, క్లైంబ్ అవుతుంది ఈ మల్లె చెట్టు. అలా ఉన్న మనకి తీగలుగా పాకుతూ వెళ్తుంది ఇది. అండ్ ఇది ఏమో ఎర్రగా గన్నేరు పూల చెట్టు. ఇది తెల్ల గన్నేరు. 2 గన్నేరు చెట్లే, బట్ ఎరుపు ఒకటి తెలుపు ఒకటి తెచ్చుకున్నాను. సో కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఇలా జీరో ఇన్వెస్ట్మెంట్తోని ఇలాంటి ప్లాస్టిక్ కంటైనర్స్ అండ్ బ్రాంచెస్ ఎవరి దగ్గరైనా అడిగి తెచ్చుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం డ్రైనేజ్కి హోల్స్ పెట్టుకుంటాం కదా, ఆ హోల్స్ ప్లేస్లో ఇలాగా ఉన్నవి ఏమైనా అంటే రాళ్ళు కానీ ఇలా ఏమైనా పెట్టుకుంటే మనకి వాటర్ ఎక్స్ట్రా వాటర్ అనేది కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే మొక్క చాలా హెల్దీగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది ఇందులో స్టోర్ అయిపోతే అందరికీ తెలిసిన విషయమే, రూట్ కుళ్ళిపోతుంది తెలుసు కదా. సో అందుకని చెప్పేసి డ్రైనేజ్ హోల్స్ అనేవి మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అలాగే ఆ డ్రైనేజ్ హోల్స్ దగ్గర రాళ్ళు కానీ లేదంటే కొబ్బరి చిప్పలు కానీ అలాంటివి పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో మనం ఇప్పుడు నేను ఆల్రెడీ సాయిల్ అండ్ కంపోస్ట్, నేను కిచెన్ వేస్టేజ్తో చేసుకున్న కంపోస్ట్ కలుపుకున్నానండి. చూస్తున్నారు కదా, ఎర్త్ వర్మ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కిచెన్ వేస్టేజ్తో కంపోస్ట్ చేసుకుంటే. ఇంకొన్ని చూడండి, చాలా పెద్ద పెద్ద ఎర్త్ వర్మ్సే ఉన్నాయి. సో మనం దీన్ని వేసుకోవాలి. కొన్ని మనం కిచెన్ వేస్టేజ్తోనే చేసుకుంటున్నాము కంపోస్ట్. చూడండి ఎర్త్ వర్మ్స్ ఎంత మంచిగా ఉన్నాయో. ఈ కంపోస్ట్ నిండా ఎర్త్ వర్మ్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎర్త్ వర్మ్స్ ఉంటే మనకి ఎక్కువగా న్యూట్రిషన్ అనేది దొరుకుతుంది ప్లాంట్కి. సో వర్మీ కంపోస్ట్ వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ప్లాంట్. సో అందుకని నేను కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్టే వేసుకుంటున్నాను. ఇది పందిరి మల్లె, అంటే ఇది పాకుతుంది కదా. సో అలాగని చెప్పి కొంచెం ఇది పెద్ద కంటైనర్ అని చెప్పి నేను ఇందులో పెట్టుకుంటున్నాను. ఈ 4 ప్లాంట్స్ నేను మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర అడిగి తెచ్చుకున్నానండి. రూట్స్తోనే తెచ్చుకున్నాను. మనం బ్రాంచెస్గా కూడా వేసుకోవచ్చు రూట్ తెప్పించుకొని, లేదా రూట్తో ఉండి వాళ్ళు ఇస్తే ఓకే. నేనైతే రూట్తోనే తెచ్చుకొని వేసుకుంటున్నాను. స్టార్టింగ్లో గార్డెన్ ఇలా ఏమీ ఖర్చు లేకుండా పెట్టుకోవచ్చు. ఎవరైనా బిగినర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా ప్లాంట్స్ వేసుకుంటున్నాను. కంటైనర్స్ మనకి ఇంట్లో ఉండేవే, అలాగే బ్రాంచెస్ ఇలా తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడిగి తెచ్చుకొని పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా కంపోస్ట్, మట్టి అంటారా, కంపోస్ట్ మన కిచెన్ వేస్టేజ్తో మనమే తయారు చేసుకోవచ్చు. మట్టిని మనం ఎక్కడైనా చూస్తే తెచ్చుకోవచ్చు. సో జీరో ఇన్వెస్ట్మెంట్తో మనం గార్డెన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అది మీ అందరికీ చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అలా రూట్స్ పోతాయి. సో ఇలా నెమ్మదిగా ఇచ్చేసుకొని వేసుకుంటే రూట్ అనేది మనకి బాగా గ్రోత్ అవుతుంది. ఎందుకంటే ఈ మట్టిలో ఉంటే ఏమవుతుందంటే కొంచెం ఇది బంక మట్టే, చూస్తున్నారు కదా, గట్టిగా ఉంటుంది. రూట్ స్ప్రెడ్ అవటానికి మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అందుకని చెప్పేసి చూడండి, ఇలాగా మనము తెచ్చుకొని ముందే నెమ్మదిగా తీసుకోవాలి, లేదంటే రూట్స్ డ్యామేజ్ అవుతాయి. సో రూట్ డ్యామేజ్ అవ్వకుండా మనం ఇలా చేసుకొని చూడండి, ఈ రూట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నర్సరీ నుంచి ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే ఏమవుతుందంటే వాడు కొంచెం బంకమట్టి లాంటిది వేసుకుంటాడు. నేను ఇది తర్వాత వేరే కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటా అండి. ముందు దీని రూట్ గ్రో అవ్వటం కోసమని నేను
ఇందులో వేసుకుంటున్నాను. ఇది పెరిగాక దీన్ని మనం బోన్సే కింద మార్చుకోవటానికి నేను యూజ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే ఇది గ్రోత్ అవడం కోసం నేను కొంచెం పెద్ద కంటైనర్లో వేసుకుంటున్నాను. చూడండి, మనది కిచెన్ కంపోస్టే, కానీ చూడండి ఎర్త్ వర్మ్స్ ఎంత బాగా డెవలప్ అయ్యి ఉన్నాయో. మనం ఇంట్లో చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. మనం వర్మి కంపోస్ట్ స్పెషల్గా ఏమీ కొనవసరం లేదు, మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. అది కూడా మన కిచెన్ వేస్టేజ్తోనే చేసుకోవచ్చు. సో నేను ఇప్పటి వరకు కంటైనర్స్లో, ప్లాస్టిక్ కంటైనర్స్లో పెట్టాను కదా, ఇది సిమెంట్ పాట్ అండి. ఇప్పుడు ఇందులో పెట్టుకుంటున్నాను. ఎందులోనైనా పెట్టుకోవచ్చు, కాకపోతే మనకి ఎక్కువ మొక్కలు, టెర్రస్ గార్డెన్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళందరూ ఏంటి అంటే అన్ని సిమెంట్ పాట్సే పెట్టాలంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ అవుతుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం లో బడ్జెట్లో మనకి ప్లాంట్స్ పెంచుకోవాలి అనుకుంటే, బిగినర్స్ ఎవరైనా, అంటే టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేద్దాము అనుకున్న వాళ్ళు ఎవరైనా కొంచెం ఈ విధంగా వేస్ట్ వాటర్ బాటిల్స్, వేస్ట్ కంటైనర్స్ అందులో నుంచి కూడా పెంచుకోవచ్చు. అలాగే కంపోస్ట్ కూడా మనం కిచెన్ వేస్టేజ్తోనే చేసుకోవచ్చు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, మనం ప్లాంట్స్ పెంచుకోవాలి అనుకుంటే కొంచెం మనీనే పెట్టవసరం లేదు, మనం కొన్ని దాంట్లో కూడా మనం చేసుకోవచ్చు. అందుకనే ఇలా చూపిస్తున్నాను. తెలుసు కదండి అందరికీ, ప్లాంట్ వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి. గార్డెనింగ్ ఉంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. మీకులో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక 2-3 మొక్కలతో స్టార్ట్ చేయండి. మీకే ఆ పీస్ఫుల్నెస్, ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది. వన్స్ మీరు స్టార్ట్ చేశాక మీరే ఎడిక్ట్ అయిపోతారు ప్లాంటేషన్స్కి, గార్డెనింగ్కి. చాలా హ్యాపీగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా కొత్త ప్లాంట్స్ ఎలా వేసుకోవాలి. బిగినర్స్ అయితే ఇలా వేస్టేజ్తో కూడా మనం ప్లాంట్స్ వేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఇంట్లో అవైలబుల్గా ఉండే కొన్ని ప్లాంట్స్ అయినా, అట్లీస్ట్ పువ్వులు వచ్చే మొక్కలైనా పెంచుకోండి. చాలా హ్యాపీగా ఉంటుంది గార్డెనింగ్ చేస్తూ ఉంటే. నా వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్, కామెంట్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్తో కలుద్దాం. See you, bye.